ఇంకొక విషయం సార్, ఇప్పుడు బేసిక్గా మనం సరే కొంచెం రాజకీయాలు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే రెండు జిల్లాలు ప్రధానమైన కారణం. ఒకటి పాలమూరు జిల్లా, ఇంకొకటి నల్గొండ జిల్లా. పాలమూరులో 12 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. నల్గొండలో 11 వచ్చినాయి. అంటే 23 స్థానాలు ఓన్లీ 2 జిల్లాల నుంచి వచ్చినాయి, ఉమ్మడి జిల్లాల నుంచి. ఇప్పుడు ప్రధానంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పడం వల్ల నష్టపోయేది కూడా ప్రధానంగా ఈ జిల్లాలే కదా. ఇప్పుడు నల్గొండ 100% కృష్ణా బేసిన్లో ఉన్నది. అట్లాగే మహబూబ్ నగర్ 100% కృష్ణా బేసిన్లో ఉంది. ఖమ్మం వచ్చేసి 52% దాకా కృష్ణా బేసిన్లో ఉన్నది. రంగారెడ్డి జిల్లా కూడా దాదాపు 84-94% కృష్ణా బేసిన్లో ఉంది. హైదరాబాద్ మొత్తం కృష్ణా బేసిన్లో ఉన్నది. బోర్డుకు అప్పచెప్తే ఈ జిల్లాలన్నీ కూడా దక్షిణ 4 జిల్లాలు ప్లస్ హైదరాబాద్ ఇదంతా కూడా టోటల్గా ఏంటంటే ఆ బోర్డు చేతుల్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాకముందు మహబూబ్నగర్ జిల్లాలో కనీసం 1,00,000 ఎకరాలకు కూడా ఎన్నో నీళ్లు రాలే. జూరాల ప్రాజెక్ట్ కింద 1,02,000 ఎకరాలకు నీళ్లు రావాలి. తర్వాత అక్కడ రాజోలిపంట డైవర్షన్ స్కీమ్ కింద 15.9 టీఎంసీలతో 87,500 ఎకరాలకు నీళ్లు రావాలి. సప్త సముద్రాలు అంటారు, 7 పెద్ద చెరువులు ఉన్నాయి, సరళ సాగర్ ఇట్లాంటి వాటి మీద రామన్పాడ్ ప్రాజెక్ట్ కానీ, కోయిల్ సాగర్ కానీ వీటన్నిటి కింద కలిపి అఫీషియల్ గానే అక్కడ ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఎన్నడూ కూడా అక్కడ 80-90,000 ఎకరాల కంటే నీళ్లు రాలే. ఈ 9.5 ఏళ్లలో సరే రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో మొదలుపెట్టిన, చంద్రబాబు నాయుడు డిపిఆర్లు ఆమోదించిన ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత 11 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చాడు పాలమూరులో. అంటే దాదాపు 12 లక్షల ఎకరాలు సాగైంది. ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు పండించుకున్నారు. ఎక్కడెక్కడికో వలస పోయిన వాళ్ళంతా తిరిగి వచ్చిండ్రు. పైనుంచి ఎక్కడెక్కడిచో వలస వచ్చిండ్రు జనాలు. మహబూబ్నగర్లో కోతలు కోయడానికి రాయచూరు నుంచి కూడా, గంగావతి నుంచి, రాయచూరు నుంచి వచ్చిండ్రు, కడప కర్నూలు జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటువంటి పాలమూరు చిత్రాన్ని మార్చేశాడు. ఎడారి లాంటి పాలమూరును, నెర్రలు బాసిన భూములను, బీళ్లను ఇవాళ సస్యశ్యామలం చేశాడు. ఎన్నడూ కంటికి నీరు కానరాని చెరువులలో ఎండాకాలం అలుగు దునికేటట్టు చేశారు. దానికి ఆ పాలమూరు ప్రజలు ఇచ్చిన బహుమానం ఏంటంటే కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థులందరినీ ఓడగొట్టిండ్రు. నీళ్ళ నిరంజన్ రెడ్డి అని బాగానే ఆయనకు పాలాభిషేకం చేసిండ్రు, పూలాభిషేకం చేసిండ్రు, ఎలక్షన్లో ఆయన ఓడగొట్టిండ్రు. అంటే ఇక ప్రజలు ఎప్పుడు ఎందుకు ఎట్లా ఆలోచిస్తారు అనేది వాళ్ళ విజ్ఞాతిగా వదిలేయాలి మనము. సరే అంటే పబ్లిక్ రాజకీయంగా నిర్ణయం తీసుకుని ఇవాళ నష్టపోయింది వాళ్ళే. ఇప్పుడు నమ్మి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో ఈ ప్రజలందరినీ గొంతు కోయడం కదా, నమ్మించి గొంతు 100%. ఇంకా ఆయన ఆ జిల్లా వాడే కదా, ఆయన ఇక్కడ వలస వచ్చి మీరు చెప్పినట్టు కొడంగల్ కాలువకు పోవాలన్నా కానీ ఈ నీళ్ళే రావాలి. కొడంగల్ టేలెంట్ నీకు పైన నీళ్ళు ఏంది, కొడంగల్కి ఎట్లా పోతాయి. తర్వాత ఆయన పుట్టింది పెరిగిందంతా అక్కడే కదా, రాజకీయాలు నేర్చుకున్నది ఆయన, ఇండిపెండెంట్ గా ఆయన జడ్పీటీ చేసింది, మిడ్జిలు ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ బిడ్డే కదా ఆయన. మరి ఆయన బోర్డుకు అప్పచెప్తే వాళ్ళ గొంతుకు వస్తున్నట్టు కాదా? నల్గొండలో ఏకపక్షంగా 12 నియోజకవర్గాల్లో ఒక్కటే సీటు బీఆర్ఎస్ కి ఇచ్చారు, 11 గెలిపించుకున్నారు. మరి వాళ్ళ గొంతుకు వేయడం ఎట్లా కరెక్ట్ అయింది? ఖమ్మం జిల్లాలో కూడా కృష్ణా బేసిన్ లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. మరి వాళ్ళు చేసింది ఏంటిది? ఆడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గతంలో పనిచేసిన అనుభవం ఉంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? బోర్డుకు అప్పచెప్పడం వల్ల శాశ్వతంగా జిల్లాలో గొంతుకు వస్తుంది. దీంతో పాటు బోర్డుకు అప్పచెప్పడం వల్ల నల్గొండ జిల్లాలో అంటేనే బేసిక్గా ఫ్లోరోసిస్ సమస్య, ఫ్లోరైడ్ సమస్య ఉంటుంది. మునుగోడు ప్రాంతం చాలా ఎక్కువ ఉంటుంది అందులో. ఇప్పుడు ఆ మునుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నది. ఒకటి కిష్రాయనపల్లి 7 TMC, చెర్లగూడెం 12 TMC, మొత్తం కలిపి అటు ఇటు ఒక 20 TMCల వాటర్ స్టోర్ అయ్యి సాగునీరు ఒక 2 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటిది. అదేమన్నా ఆశలు ఉన్నాయి? ఫ్లోరైడ్ శాశ్వతంగా పోవాలంటే కేవలం తాగునీటితోనే పోదు. అవును. ఇప్పుడు దాదాపు 9 ఇంచుల మట్టి మొత్తం ఫ్లోరైడ్ తో నిండి ఉంది. ఆ బోర్ల నీళ్లతోనే కదా పంటలు పండించుకున్నది. దానంతా కడిగేయాలంటే ఒక 2-3 సంవత్సరాలు సాగునీరు ఇస్తే తప్ప, కృష్ణా వాటర్ ఇస్తే తప్ప పోదు అది. కాబట్టి మళ్ళీ ఫ్లోరైడ్ భూతం మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పుడు కనుక డిండి ప్రాజెక్ట్ ఆపినట్టయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు మనకు నికర జలాల్లో వాటా వచ్చేదాకా బోర్డు అనుమతించదు. ఇదివరకంటే మనం ఆ అనుమతి తర్వాత తీసుకుందాం, ముందు మనం మొదలు పెడదామని అనుకునే వాళ్ళం. ఇప్పుడు గడపారతం తట్ట మట్టి తీయాలంటే ఇప్పుడు పర్మిషన్ కావాలి. తెలంగాణలో అయితే, ఆంధ్రలో మేము పట్టవు. ఎందుకంటే ఈ బోర్డు ఇక్కడ ఉన్నప్పుడే కేఆర్ఎంబీ ఏర్పడిన తర్వాత 4.5 ఏళ్ల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఏనాడైనా ఒక తట్ట మట్టి తీయడాన్ని కేఆర్ఎంబీ ఆపగలిగిందా?